ఓకే రాడు లక్షలు ఇవ్వాలి జనిగలు ఒళ్ళుంటే మేము క్యాన్సిల్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ పోతే ఇంత రాదు కదా చేయదు అనేసి అది దాన్ని మాట్లాడితే తాగిండు సార్ ఇక కంట్రోల్ కాలేడు ఊకో డాడీ అని నన్ను ఎంత బతిమలాడితే కూడా వినలేడు ఇక వినకపోతే ఇక తమ్ముడు చేసుకుండు వద్దురా అనేసరికి ఇక్కడ తీసుకొని వచ్చిండు ఆడికి అమ్మ రాళ్ళు సార్ దీనికి అడ్డం పెట్టినాం మేము ఇరిగిపోతుంది ఆ రాళ్ళతో కొట్టిండు ఆడికి ఆ రాళ్ళు తీసుకొని అక్కడ వేసింది లోపల మామూలుగా ఇక్కడ జాలీలు వేస్తారు సార్ అది మార్కెట్ నడుస్తా జాల దొరికింది మామూలుగా లోపల పెట్టినాం అది ఎప్పుడు తీసుకున్నా తెలియదు దాన్ని తీసుకొని తమ్ముడు ఏం డబ్బుల గురించి అడగలేడు అంటే మీ నాన్నని అడిగిన డబ్బులు అంటే ఏం చేస్తారని చెప్పేసి అడగలేదు సార్ నాకు అడగొద్దని అది ఎంత కంపెనీ ఇల్లు మేము 53 లక్షలు సార్ లోన్ అప్లై చేసుకున్నాం రీసెంట్లీ లోన్ అప్లై చేశారు మీ అన్న కానీ మీ నాన్న కానీ ఎవరైనా లోన్ ట్రై చేస్తున్నారు నా పేరు రామలక్ష్మమ్మ నాకు ఏం తెలియదు నేను కంపెనీకి పోతుండే అంతే నాకు ఏ విషయం తెలియదు ఇప్పుడు వచ్చినాక కొట్టుకున్నారంటే తెలిసింది కొడుకు మనవాడు అందరు కొట్టుకున్నారు మా అల్లుడు నిన్న నా కోసం శూన్యక వచ్చిండ్రు వాళ్ళు రైచూరు అది మంత్రాలయం ఇదే ఊరే వచ్చి ఓ షానేన్లే సొంతూరు మానపాడం రాయ్ ఏమయ్యా నేను లేనంటుండ కదా నేను లేను అసలు నాకు తెలియదు వచ్చినాక నాకు ఎవరేం చెప్పాలి ఎవరు ఉండరని చెప్తారు అంతే నాకు తెలియదు నాయన నాకు తెలియదు అంటుండ కదా ఏమో అది ఆ సంగతే నాకు తెలియదు చూస్తాడు పెడతాడు 10 5 ఇస్తుంటాడు తీసుకుంటుంటాడు ఇంక మన పని అంతే కదా నేను పని చేసుకుంటుండా లక్షణంగా ఏం కొట్లాట కాలే నా ఎదురుగా ఎవరు కొట్లాడాలే నేను అలాగనే ఉంటాం అప్పుడు మా ఏమో ఇంకా చూరో కానీ అప్పుడు మించైనా నేను అలాగనే ఉంటుండం మా ఆయన ఉండాలని నా కష్టం నేను చేసుకొని తింటా బతుకుతా ఇస్తాడు అడిగితే ఇస్తుంటాడు అంటే మేము ఇల్లు అమ్ముదాం అనుకుని అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షలన్నర తీసుకున్నాం సార్ తీసుకున్నాక మళ్ళీ మా డాడీ 20 లక్షలు ఇస్తేనే సంతకం పెడతా అది అని అన్నాడు అంటే అమ్మ అన్నది నేను వాళ్ళకి కాలేజీ మొక్కి లోన్ పెట్టి తెచ్చిస్తా అది దాని పిల్లల జీవితాలు ఆగమవుతుంది కదా అది అని అన్నారు సార్ అంటే ఇక ఒప్పుకోకుండా ఊరికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ నా ఇజ్జత్ తీసినావు అది తీసినావు అని మొన్న కొట్టేసి పోయింది సార్ ఆల్రెడీ మా డాడీ మా అమ్మని మొన్న కొట్టేసి వెళ్ళిపోయిండు మళ్ళీ నిన్న నైట్ వచ్చిరు సార్ వచ్చినాక కూడా ఏం లేదు మంచిగా తిని వండుకుడు పొద్దున ఇక బయటకు వేసి వచ్చిండు వచ్చి ఇంట్లో లొల్లి అయింది అమ్మ మీద చేయలేసరికి కొట్టిండు తమ్ముడు సార్ రాకేష్ ఏం పని చేస్తాడు డ్రైవింగ్ చేస్తుండే సార్ రాకేష్ మీ నాన్నపై ఎందుకు దాడి చేసిండు
అమ్మని కొడుతున్నావు చేస్తున్నావు అని కోపంలో సార్ ఆ పనికి ట్రై చేస్తే ఆగలేడు సార్. బయటికి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టింది సార్. ఊకే తల్లిని తండ్రి కొడుతున్నాడు అని చెప్పేసి కొడుకు సార్ అట్లా అమ్మని ఎందుకు కొడుతున్నావు అని అమ్మ అంటుంది కదా. అందరు మాట్లాడి ఇది చేస్తా నేను దండం పెట్టి మా డాడీ అడిగింది. 20 లక్షలు ఇవ్వమని చెప్పేసి అడిగింది సార్. అన్న ఏం అడగలేదు సార్. సరే అనేసి మళ్ళీ మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేక మేము క్యాన్సిల్ చేసుకున్నాం సార్. చేసుకొని నా ఇజ్జత్ తీసినావు అది చేసినావు అని ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు అది అని అమ్మని మొన్న కొట్టిపోయిండు లేకుండే సార్ ఆయన ఇంట్లో. ఈరోజు ఆయనకి కొంచెం కడుపున వస్తుంది అనేసి ఇంట్లో ఉన్నాడు. ఉండేసరికి చేయలేకపోయేసరికి ఎప్పుడు నువ్వు ఇట్లా మా అమ్మని కొట్టుతావు చేస్తావు చంపుతా అది అని బెదిరించేసరికి వాడు చేసుకుంది సార్. చేసుకొని మీ నాయన ఏం పని చేస్తాడు? ట్రాన్స్పోర్ట్ లో చేస్తారు సార్. కొట్టిన తర్వాత ఏమైంది? వీడికి తెచ్చి కొట్టింది సార్. అదే నెత్తి వాళ్ళ కొట్టింది సార్. అంతే సార్. అమ్మ ఆడికి ఆపి రాళ్ళు తీసుకొని అక్కడ వేసింది సార్. ఆగలే నేనేమో అతను దొబ్బుకొని అక్కడి వరకు పోయినా. రాడు ఎక్కడ వేసింది తెలియదు. మామ మా అత్తయ్య లేపడానికి వస్తే మేము అక్కడ ఆపితే ఆగింది అనుకున్నా సార్. వెనకతల వచ్చి కొట్టింది మా మామని సార్. అంటే మీ మామనే మీ నాన్ననే డబ్బులు అడిగిండు ఏం చేస్తాడని చెప్పేసి అడగలేదా? మేము ఇక ఏం నాకు కావాలి అదంతా అనవసరం అది అని అన్నారు సార్. మీ నాన్న ఏం చేస్తాడు? ట్రాన్స్పోర్ట్ లో అమ్మలు పని చేస్తారు, లేబర్ సార్. మీ తమ్ముడు? తమ్ముడు డ్రైవింగ్ చేస్తుండే సార్. అంటే మీ అమ్మని కొట్టినందుకే కోపం సార్. మీ తమ్ముడు ఏమి డబ్బులు అడిగాడు? మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నాకు హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండే సార్. ఫస్ట్ క్యారీ బ్యాగ్ చేస్తుండే. ఇక నాకు హెల్త్ బాగుంటలేదు అనేసి ఇంట్లో ఉండే సార్. మీ అమ్మ దగ్గర 20 లక్షలు ఎక్కడ అడగడానికి